గుంటూరు నల్లపాడి రోడ్డు చుట్టుగుంట ప్రాంతంలో మర్మరాల బట్టి ద్వారా జీవనం సాగించే ఓ కుటుంబం వైసీపీ నాయకుడి కారణంగా రోడ్డును పడింది. వెంగళాయపాలెంకి చెందిన దేవరకొండ నాగేశ్వరరావు అనే వైసీపీ నాయకుడు గత 2 ఏళ్లుగా ఆ వ్యాపారి భార్యతో మొదట సాన్నిహితంగా ఉంటూ ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. మర్మరాల బట్టిలో 4 సార్లు జరిగిన దొంగతనం విషయంలో వైసీపీ నాయకుడిగా సాయం చేస్తానంటూ ఆ వ్యాపారి భార్యకు దగ్గరయ్యాడు. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోస్ తీసి ఆ తర్వాత వాటి ద్వారానే ఆమెను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. అంతేకాకుండా వారానికి 32,000 చొప్పున వసూలు చేయడం ప్రారంభించాడు. దీనికి తోడు ఆ వ్యాపారిపై పలుసార్లు భౌతికంగా దాడి చేయడమే కాకుండా హత్యాయత్నానికి ప్రయత్నించాడు. దేవరకొండ నాగేశ్వరరావు వేధింపులు తాళలేక భార్యాభర్తలు సోమవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కి ఫిర్యాదు చేశారు. దేవరకొండ నాగేశ్వరరావు నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇదే విషయాన్ని మీడియాకు వివరించారు. నా పేరు కందుల సరోజలక్ష్మి. మేము వృత్తిపరంగా మరమరాలు బట్టి మరమరాలు తయారు చేసేది చుట్టుగుంట దగ్గర నల్లబాటు రోడ్డు కృపామిస్త్రీ చర్చి పక్కన మా వ్యాపారం చేసుకుంటున్నాం. 5 years అయింది సార్. మేము వచ్చి 5 years అయింది. 5 years నుంచి బాగానే చేసుకుంటున్నాము. లాస్ట్ 2 yearsలో చేసుకుంటూ ఉన్నాము. ఒక అతను మరమరాలు కావాలంటా వచ్చి మసాలా కావాలంటా వచ్చి ఒక 3 days 5 days వచ్చాడు. వచ్చిన తర్వాత మధ్యలో 10 రోజులు కనిపించలేదు. 10 రోజుల్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగిన తర్వాత వచ్చి మీ మరమరాల షాప్లో దొంగతనం జరిగిందంట కదా, ఏంటి ఎవరు అని చెప్పి అడిగాడు. ఏం చేశారు అన్నాడు. పెట్టాం సార్, చూస్తున్నారు అని అన్నాము. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఇంకొకసారి వచ్చాడు. అలా కూడా మళ్ళీ అది కూడా ఒక నెలలోపే మళ్ళీ జరిగింది. మళ్ళీ వచ్చి అదే మాట అడిగాడు. ఏం చేశారు, దొంగలు దొరికారా, ఏమైనా కనిపించారా, పట్టుకున్నారా, పోలీసులు ఏం చేయలేకపోయారా, అది ఇది అన్నారు. నేను అవును సార్, ఏం చేయలేకపోయారు, కొంచెం నాకు తెలియదు, మా వారు తిరుగుతున్నారు అని అంటే, మీ వారు చేతకన్నాడు, నాకు చెప్పు, నేను చేపిస్తాను, నేను వైసీపీ నాయకుడిని, నాకు మద్దాలగిరి తెలుసు, అప్పిరెడ్డి గారు తెలుసు అని చెప్పేసి నేను అన్నీ చూసుకుంటాను, వాళ్ళతో మాట్లాడతాను, పట్టిస్తాను అని చెప్పేసి అలా ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబర్ తీసుకున్నారు సార్. అలా ఆ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ తీసుకున్న కాడి నుంచి ఇలా వాయిస్ రికార్డులు పెట్టడం, మాట్లాడటం, అలా క్లోజ్గా మాట్లాడడం చేసి నేను చూస్తాను, తెలుస్తాను వాళ్ళని అని చెప్పేసి ఇలా మీ ఆర్ని రమ్మంటే రావట్లేదు, అలా మా ఆయన మీద తప్పుడు మాటలు మాట్లాడుతూ అలా దగ్గరికి తీసుకున్నారు సార్. దగ్గరికి తీసుకొని నన్ను బలవంతం చేశాడు. కావాలని బలవంతం చేసిన ఫోటోలు తీసుకొని ఆ తర్వాత నుంచి నాకు ఒక మనీ కావాలి, నాకు దీనికి ఖర్చు అయ్యిద్ది, నేను చూస్తాను వాళ్ళ గురించి అని చెప్పేసి అలా 4,000 లెక్కన, రోజుకి 4,000 లెక్కన అలా తీసుకెళ్తానే ఉన్నాడు సార్. తీసుకెళ్తానన్నాను. మాకేం వద్దు, అది మాకేం అవసరం లేదు, సరే చూసి వదిలేసాం మేము అని చెప్పేసి అన్నా కానీ లేదు, నాకు మనీ కావాలి అని చెప్పి అలాగే హెరాస్మెంట్ చేస్తూ వచ్చాడు. నేను మనీ ఇవ్వలేను అని అన్నా కానీ మనీ ఇవ్వలేను అన్నప్పుడల్లా ఈ ఫోటోలు పెట్టడం ఇలా చేస్తాను, మీ ఆయన పెడతాను, వాడు గుండె పగిలి చేస్తాడు, వాడు హార్ట్ అటాక్ వచ్చి చేస్తాడు, వాడు చావాలి అని అప్పుడు నువ్వు నాకు ఎదురు తిరగవు కదా, ఇట్లా మాట్లాడుతూ వచ్చాడు సార్. అలా నేను ఇయ్యలేను, నేను చెయ్యలేను, నేను ఉండలేను అట్లా అన్నప్పుడల్లా లేదు నాకు కావాలి, లేకపోతే మీకు ఏం జరిగిద్దో చూపిస్తానని చెప్పి అట్లా చెప్పి చేసేవాడు సార్. చెప్పి చేస్తాడు, చేసి చెప్తాడు. ఇలా నాకు విధాలుగా ఆయన్ని కొట్టడం, యాక్సిడెంట్ చేపించడం, ఇలా నాకు విధాలుగా ఎన్నో చెప్పలేని అన్నీ చేశాడు సార్. ఎంత భయంకరంగా చేశాడంటే అంత భయంకరంగా చేశాడు. ఆఖరికి నువ్వే చేయాలి అని కూడా చెప్పాడు సార్. నేను చేయలేను అన్నా కానీ లేదు, నువ్వు చేస్తావా చేయవా చాలా చాలా రకాలుగా చేశాడు సార్. నా వల్ల కాదు అని మొత్తుకుంటున్నా కానీ సాఫ్ చేస్తాను సార్. ఆ తర్వాత నేను మా మెసేజ్ వచ్చినాక నేను 10 ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒకవేళ వర్క్ కానీ ఉంటే అక్కడ పొయ్యి ఉంది మాకు, ఆ పొయ్యి దగ్గర వర్క్ చేసుకుంటా, లేదంటే మార్కెట్కి వెళ్ళి షాప్ ఖరీదు చేసుకొని సరుకులు తీసుకొని వస్తుంటా. డిసెంబర్ 3వ తారీఖు నైట్ 9:30కి నేను సరుకులు కొనుగోలు చేసి రిటర్న్ అవుతుండగా అక్కడ చుట్టుకూడ దాడుతుండగా ఏరవాసగూడాల దగ్గర నన్ను వెనకమాలకు వచ్చి గుర్తు తెలియని ఎత్తుల్లో 2 స్కూటీ మీద వచ్చి ఫట్టును కొట్టారు. ఆ టైంలో నేను అమ్మటి వెళ్ళిపోయి మా బామర్ది గారికి ఫోన్ చేశాను, మా బాబాయ్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్లో చూపించారు, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నాం. సరేలే ఎవరో సైకో లాగా ప్రవర్తించారు. కంప్లైంట్ అయితే ఇవ్వలేదు సార్, ఎలా చేయించుకొని వచ్చేది సార్. తర్వాత 2వసారి నేను విజయవాడ మామూలుగా ఖరీదుకి వెళ్తుంటే మెదకాక అని టోల్గేట్ మధ్యలో యాక్సిడెంట్ చేయించారు. ఆ టైంలో కూడా నాకు సోయలేదు. అంబులెన్స్ వచ్చి తీసుకొచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఆ తర్వాత అప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మొన్న మాది కనిగిరి సార్. ఇక్కడికి వచ్చి ఈ విషయాలు అంటే సార్ మామూలుగా అమ్మాయిని కొట్టారు కదా, ఇక్కడ పొడిచారు కదా, ఇక్కడ కూడా మొన్న 17వ తారీఖు పొడిపించాడు అతనే, చేసారా నన్నే
ఇండిషన్తో మాకు పొడిపించాడు. ఇప్పుడు కూడా అడుక్కడుక్కు ఏది మనసులు పెట్టడం, షాప్ దగ్గర ఏదో చుట్టుపక్కల మాకు గుర్తుగల వ్యక్తులను అక్కడక్కడ పెట్టి ఏది ఏం చేస్తున్నారు, ఎవరున్నారు, ఏంది కనుక్కొని ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉంటాం.